మకర రాశి వారికి మార్చి నెలలో కలిసి వచ్చేటువంటి సూచన నూతనమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. పాత స్నేహితుల వల్ల కానీ పాత బంధాల వల్ల కానీ మీరు కొత్త వ్యాపారాలకైతే ఈ నెలలో శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, కానీ వ్యాపారంలో అనూహ్యంగా కాస్త నీచమైన స్థానానికి వెళ్ళడం, వచ్చేటప్పు కూడా ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కాస్త మనస్తాపానికి అయితే గురవుతూ ఉంటారు. ఆర్థికంగా నిలబడ్డానికి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడి, మీకు వచ్చేటువంటి రాబడి రెండు సమతుల్యంగా ఉంటాయి. విందు వినోద శుభ కార్యక్రమాల్లో కొంచెం దూరంగా ఉంటుంటారు. ఇతరులు మిమ్మల్ని ఏమంటున్నా సరే నా సమయం వచ్చినప్పుడు నేనేంటో నిరూపిస్తాను అనేటువంటి ఒక మనోసంకల్పంతో మీరు ఉంటారు. పైగా విద్యార్థుల విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకి జనాల్లో ఆదరణ తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. పాత స్నేహితులను మళ్ళా పునరుద్ధరీకరణ చేయడం, వారితో కలిసి ప్రయాణం చేయాలి అనేటువంటి ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏమన్నా నేను ఇలాగే ఉంటాను అని మొండి వైఖరికి ఏర్పడుతుంటారు. ఎప్పుడూ చూడనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాలు దర్శనం చేయడం జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చుకోవడానికి ఎంతవరకన్నా తెగించడానికి నేను సిద్ధం అనేటువంటి మాట అనడం, దానికి తగ్గట్టుగా దారులు ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఎందులో పెట్టుబడి పెట్టవద్దు, ఇది లాభదాయకంగా లేదు అని ఎంతమంది చెప్పినా నేను ఇందులోనే పెడతాను, ఏమో నా అదృష్టం పరిశీలన చేసుకుందామని చెప్పి ఎవరూ పెట్టని కొత్త కొత్త వాటి మీద మీరు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం శ్రేయస్కరమైన విషయం. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యం అనేటువంటిది ఈ నెలలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ నెలలో మీరు ఏ పని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా సరే పనిని చివరి వరకు ఎవరో ఒక సహాయంతో పూర్తి చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పైగా ఇతరుల విషయంలో మిమ్మల్ని పెద్ద మనిషి వ్యవస్థ చేయమంటారు. దీనివల్ల వీరు నాకు మంచి పట్టా కట్టారు కదా అని భావనలో ఉంటారు, కానీ వారు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారనే విషయాన్ని మీరు గ్రహించలేకుండా పోతారు. ఈ మకర రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొడకండరాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మి మోసం చేసేటువంటి వారు ఎక్కువగా మార్చి 22వ తారీఖు నుంచి సంభవిస్తున్నారు. వీరి వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మకర రాశి వారు వీలున్నంత వరకు కూడా లక్ష్మీ నారాయణాయ నమః అనుకోవడం లేదా గోవిందాయ నమః అనుకోవడం చాలా ఉత్తమం. ప్రతిరోజు కూడాను చందనాన్ని ధరించండి. ఈ నెలంతా కూడా మెల్లో తామర పూసలు కానీ తామర మాల కానీ ధరించండి. కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు దీన్ని.